అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రీం సిక్స్ మీడియా. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. మనందరికీ తెలుసు, మరి అద్భుతమైన ఎన్నికల రిజల్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి. అందున తమిళనాడులో తమిళనాడు ప్రజలు మరొక కొత్త పార్టీకి అవకాశం ఇచ్చారు. టీవీకే పార్టీకి విజయ్ ఎంతో అద్భుతంగా ఈ విజయాన్ని సాధించారు. విజయుడిగా తన నేముని, తన పేరుని సార్థకం చేసుకున్నారు. మరి ఇదే ఇక్కడ గత ప్రభుత్వం ఏదైతే ఉందో డిఎంకే పార్టీని మట్టి కల్పించి విజయ్ 100కు పైగా సీట్లతో అద్భుతంగా రాణించారు. ఇప్పుడు మనం ఈ వీడియో చేసే టైంకి 105 సీట్లతో ఆయన ముందంజలో ఉన్నమాట మనందరికీ కూడా తెలుసు. ఇక అన్నా డిఎంకే, ప్రధానంగా అన్నా డిఎంకే బీజేపీ పొత్తు కూడా ఒక రకంగా డిఎంకే యొక్క నాశనానికి మరణ శాసనం అయ్యింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది కేవలం టీవీకే పార్టీ గెలిచింది గ్రేట్ కాదనం, కానీ ఏదైతే అన్నా డిఎంకే ఉందో, బీజేపీ కూటమి ఉందో, డిఎంకే యొక్క పతనాన్ని శాసించింది అంటంలో కూడా వాస్తవం ఉంది. దీని గురించి మనతో మాట్లాడదాం. ఏపీ మీడియా ఇన్ఛార్జ్ బీజేవైఎం నేత కొట్టె మల్లికార్జున ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మల్లికార్జున గారు రండి. నమస్తే. మల్లికార్జున గారు చెప్పండి, ఈ రోజున టీవీకే పార్టీ అత్యద్భుత విజయం సాధించింది, మీరేమంటారు? ప్రస్తుతం నిజంగా ఒక యువ నాయకులుగా టీవీకే ప్రభంజనాన్ని విజయ్ గారు అక్కడ ఉన్నటువంటి అధికార ప్రభుత్వమైనటువంటి డిఎంకేపై పోరాడినటువంటి తత్వం పట్ల మేము నిజంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. సో 2 సంవత్సరాల్లోనే పార్టీ పెట్టి పార్టీ విజయకేతనం ప్రభంజనం దిశగా ప్రజల పక్షాన ప్రజల కోసము పనిచేయడం పట్ల ప్రజలు నిజంగా తన వైపు నిలిచారని చెప్పేసి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. సార్, మీరు స్పష్టంగా ఒకటి గమనించాలి నరహర్ శెట్టి గారు. ఈరోజు రాష్ట్రంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 3 రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. తమిళనాడులో ఇంకా విజయ్ గారికి పూర్తిగా ఆధిక్యము వచ్చిందని చెప్పలేము. ఎందుకంటే దాదాపు ఇప్పటి వరకు ట్రెండ్ని గమనిస్తే 105 నుంచి 110 మధ్యన టీవీకే పార్టీ ఉంది. అక్కడ మెజార్టీ మనకు 234 సీట్లలో 118 సీట్లు రావాలి. అంటే ఈ లెక్కన చూస్తే అతని కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా అనేది మనం అప్పుడే చెప్పలేము. బట్ మేమున్న ఒకవేళ మీ అన్నా డిఎంకేతో వాళ్ళు సిద్ధాంతంగా విరుద్ధంగా ఉన్నాను గతంలో విజయ్ కూడా చెప్పున్నాడు కాబట్టి, కాంగ్రెస్ నుంచి ఒక 5-6 సీట్లు గెలిచినవి ఉన్నాయి, పిఎంకే నుంచి ఇతరత్ర అదర్స్ నుంచి ఏమైనా తీసుకుని ఆయన ఫామ్ చేయగలిగితే చేయవచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా చెప్పారు విజయ్ గారు, మా ప్రధాన ప్రతిపక్షం వచ్చేసి డిఎంకే మాత్రమే అని చెప్పారు. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ఉంది. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రస్తుతం రాష్ట్రాల్లో 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. సో ఏదేమైనా అతను కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి అన్నా ఏడీఎంకే నేతృత్వానికి దాదాపు 60 నుంచి 63 ట్రెండ్స్ బట్టి ఉంది. సో రాజ్యాంగం ప్రకారం మనం ఎన్నికల ముందు కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, పొత్తులు జత కట్టి ప్రజల కోసము పనిచేయచ్చు, గవర్నమెంట్లు ఫామ్ చేయొచ్చు. సో ఏది ఏమైనా సాధ్యమవ్వచ్చు. ఒకవేళ నిజంగా టీవీకే నుంచి పిలుపు వస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వము ఖచ్చితంగా పరిశీలిస్తుంది. సో అన్నా డిఎంకే మరియు టీవీకేతో ఒకవేళ జట్టు కట్టి ప్రభుత్వం ఏర్పడితే మేమందరం ఆశిస్తున్నాం. ఒకవేళ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో 4 రాష్ట్రాల్లో మేము పాగా వేసినట్టయితే. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు మల్లికార్జున్ గారు. మీరేమంటారో, విజయ్ యొక్క ఈ విజయానికి గల కారణం ఏంటో మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుప్రీం సిక్స్ మీడియా. నమస్తే.